పెద్దదయింది. పెరిగి పెద్దదవ్వడంతో 'నాగార్జున సాబ్' చూసారు. 'నాగార్జున సాబ్' ఎవరు పెరిగి పెద్దయినా చూస్తారనమాట. ఆయన కూడా మన్మధుడు కాబట్టి చూసారు. అమ్మాయి బావుంది. చాలా చక్కగా ఉంది. 'బిగ్ బాస్ 5కి రావాలని ఆహ్వానం పంపిస్తే ఆ అమ్మాయి పిలిచినంటే ఎళ్ళిపోయింది. ఇంకా 'బిగ్ బాస్‌లో' ఈ పత్తి గింజ ఎవరు నిన్న మాట్లాడుకున్న 'షణ్ముఖ్ జశ్వంత్‌తో' ప్రేమాయణం, దోమాయణం అన్నీ చేసింది. అబ్బో! అబ్బో! ఇంకా అది ఒక కథ సూపర్. సో, ఆ పత్తి గింజలు ఆ 'బిగ్ బాస్' షో నుంచి బయటకొచ్చాక ఈ పాప చేసిన పత్యాపారం ఏంటంటే బెట్టింగ్ యాప్‌లు. బెట్టింగ్ యాప్‌లు మామూలుగా కాదనమాట. చాలా ఫేమస్‌గా చేసింది. ఎన్ని మందో అంటే చాలా రోజుకొకటి, గంటకొకటి, నిమిషానికొకటి చేసుకుంటూ బోలెడు డబ్బులు సంపాదించేసింది. ఇంకో ఆప్షన్ లేదు. ఆ తర్వాత చిన్న చిన్న షోలు అవి చేసుకుంటూ హ్యాపీగా ఉంది. సో, బెట్టింగ్ యాప్‌లో వచ్చిన డబ్బులంతా ఇంకా బెట్టింగ్ యాప్‌లు ఈరోజు చేస్తాం, రేపు రోజు బెట్టింగ్ యాప్ ఆడరు కదా! అని చెప్పి ఆ బెట్టింగ్ డబ్బులన్నీ తీసుకెళ్ళి తను వైజాగ్‌లోని, హైదరాబాద్‌లోని, తర్వాత విజయవాడలోని అప్‌కమింగ్. సో, ఇక్కడ బ్యూటీ పార్లర్స్ బ్యూటీ పార్లర్ అంటే చిన్న చిన్న పార్లర్ కాదండోయ్! బ్యూటీ పార్లర్ హాస్పిటల్. ఒక సిట్టింగ్‌కి రూ. 80,000 మీరెళ్లి చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను. నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా చేసేస్తారు. సో, ఎవరు చెప్పారు సార్ అంటే ఇంకెవరు మన 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 రైతు బిడ్డ ఉన్నాడు కదా! ఆ రైతు బిడ్డగాడే ఎళ్ళాడు. ఆ రైతు బిడ్డగాడు కర్రి బర్రె బిడ్డగాడు లోపలికెళ్ళి తెల్లగా అయిపోయి వచ్చారు మేకప్. ఆడే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ హాస్పిటల్ ఓపెనింగ్‌కి దగ్గర దగ్గర ఒక 30 మందొచ్చారు. ఆ 30 మంది ఈ బెట్టింగ్ మాఫియా. మొత్తం అందరూ బెట్టింగ్ యాప్ చేసిన వాళ్ళే. ఆ బెట్టింగ్ మాఫియాకి హెడ్ మన హర్ష సాయి అన్న. హర్ష సాయి అన్న ఎళ్లి రిబ్బన్ కటింగు, అగరబత్తులు, మొత్తం పాపకి స్వీట్ తినిపించడం, ఆ పాప ఈ బాబుకి స్వీట్ తినిపించడం. అబ్బో! మీరు ఆ వీడియో చూస్తే గనక మీరు కిందన కామెంట్ చేయండి. ఆ ఇంటర్నెట్‌లోనే ఉంటది యూట్యూబ్.